కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఛాలెంజింగ్ టాస్క్ ప్రతి సీన్ ఛాలెంజ్ మామూలుగా ఉండదు లేదండి. అంటే ఒక యాక్టర్గా నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయనటువంటి క్యారెక్టర్ డెఫినెట్లీ. బట్ మనం హ్యూమన్లీ పాసిబుల్ టెండెన్సీస్ ఉంటాయి కదా, దాన్ని మించి చేయాలి. And there is experience చేయలేదు. You don't have an experience for this, you don't have a reference for this, right? So you have to do whatever it takes. And for example చెప్పాలంటే నేను I'm a singer. I wanted to become a singer and hence I moved from Mysore to Bangalore. But ఏదో యాక్టర్ అవ్వాలి అని ఉండే. I'm a singer. Wonderful. So I mean like వదల వల్ల కూడా ఏది పాట లేదు, బట్ at least మీకోసం ఒకటి పెట్టుండాల్సింది కదా. సో నాకు సింగింగ్ అంటే దట్స్ మై లైక్ ఫస్ట్ లవ్ లాగా. ఓకే. ఈ సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత నుంచి అంటే ఆల్మోస్ట్ అంటే సిన్స్ ఓవర్ a month 2 months almost I'm unable to sing. It is that challenging. I'm still struggling. ఒక మెలోడీ పాడాలంటే నా వల్ల కావట్లేదు. ఎందుకు అట్లాగా? అంటే అలా ఉంది డబ్బింగ్, ఆ డబ్బింగ్ పెట్టిన ఎఫర్ట్ అలా ఉంది. ఇది మొత్తం పోయింది. అమ్మ బాబోయ్, అంటే నాభిలోంచి కాకుండా ఇంకా డీప్ నుంచి మీరు డైలాగ్స్ చెప్పాల్సి వచ్చిందా? ఐ హ్యావ్ టు మీన్ ఇట్స్ బియాండ్ హ్యూమన్ టెండెన్సీస్ అని చెప్పాను కదా, అది అలా వినిపించాలి, అలా కనిపించాలి. సూపర్ వరల్డ్ లోకి వెళ్తామేమో ఈ సినిమా చూస్తున్నంత సేపు. డెఫినెట్లీ సూపర్ న్యాచురల్, definitely larger than life, definitely beyond human abilities. అండ్ అందుకే చెప్పాను కదా, సంపత్ గారు రైటింగ్ మామూలుగా ఉండదండి ఈ సినిమాలో. సేమ్ డైరెక్టరు, సేమ్ టీము, ఓదలా 1 తర్వాత ఓదలా 2. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్కి సెకండ్ టైం ఎక్స్పీరియన్సెస్కి మీ టీమ్ ఎక్స్పీరియన్సెస్లో కానీ ఏమైనా డిఫరెన్సెస్ గమనించారా? Definitely. Like he and I didn't have any scene together, so ఎలా ఉంటుంది సీన్? బట్ ఉంది కానీ అది వేరే ఎలా ఉంటుంది. Yeah. Apart from that, I think I had a lot of scenes with Tamanna, and I'd known of her previously because both of us are from Bombay, so we'd known each other. But knowing like how like I've only known of her, I never knew her. She was the easiest to work with. She was the most warm and welcoming to work with. So she was the only new person on this set. Apart from that, Ashok sir, Soundar sir, Sampath sir, all of them I had worked with previously. Soundar sir and I had a very up and down relationship in the first part, but in the second part, I think we both knew like I could tell what he wanted to say just by looking at him. I didn't chemistry bond అయిపోయింది అన్నమాట. అయితే there's a funny flashback to it. So అంటే ఓదలా వన్స్ షూట్ చేసేటప్పుడు మనకి రోజు అంటే ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ హర్. తెలంగాణ యాస్ కానీ అటైర్ కానీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్, షీ హ్యాడ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. And when she was on to it and there is something like you want one more, you want maybe one more, అలా చెప్తుంటే తినకి పాపం ఎక్కేది కాదు. She used to find it difficult, and she is a very she comes across like a very funny person on the sets, but she's way too emotional kind of a person. And when she was low and ఏదో అని ఉంటుంది, అది అలా అప్ అండ్ డౌన్ అలా జరుగుంటుంది. But the whole team was such that, the whole unit was such that, and a lockdown situation లో షూట్ చేసాం కాబట్టి మనందరికీ అందరి గురించి బాగానే తెలుసు, అందరం కలిసి ఉండిపోయాం, ఒక ఫ్యామిలీలా ఉండిపోయాం. అండ్ ఇప్పటికీ ఎవరినైనా అంటే సౌందర్ ఇస్ లైక్ అ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ టు మీ. అశోక్ మన డైరెక్టరు, హీస్ అన్నయ్య అంటాడు, అంటే ఆయన పెద్దోడు. అసలు మాట్లాడకుండా మొహం చూస్తే అర్థమైపోయే ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కరికి గురించి తెలుసు. అండ్ కలిసి ఉండిపోయాం కదా, అంటే రోజు ఎవ్రీడే షూటింగ్, సండే కూడా షూటింగే. సో నో బ్రేక్, 35 days ఏదో నాన్ స్టాప్ షూటు అండ్ వెరీ లిమిటెడ్ క్రూ. ఆ ఒక చిన్న ఆ టైనీ కాంపాక్ట్ సెటప్లో మందిలో కూడా ఇంకా అందరితో బాండింగ్ ఏర్పడిపోతుంది. అండ్ అదే టీము ఇలాంటి ఒక పెద్ద యూనివర్స్లోకి వచ్చి కలిసి పనిచేస్తుంటే మనకి పెద్దగా ఏదో చెప్పక్కర్లేదు. గారు మీకు అన్ని యూనివర్స్ సినిమాలే చేయడం ఒక ఆనవాయితీ అయిపోయినట్టుంది కదా. నాకు యూనివర్స్ అన్న పదం అన్న వెంటనే అదే స్ట్రైక్ అయింది. I wanted to become a singer. I never wanted to be an actor.
బట్ హూ నోస్ అ సింగర్ కమ్ హీరో అన్నది కూడా సో యాక్టర్ అయిన తర్వాత ఇలాంటి జరగబోతుంది నేను అస్సలు ఊహించలేదు, ఎప్పుడు ఊహించలేదు. బట్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, ఐఎమ్ గ్లాడ్ ఎనఫ్ అండ్ లక్కీ ఎనఫ్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విత్ మీ. అండ్ అంటే ఇప్పుడు అదేండి, ఒక యూనివర్స్నే ప్రజెంట్ చేయాలి మీరు, ఒక బియాండ్ యూనివర్స్ అంటే నాకు అడగాలనిపిస్తుంది విజువల్లీ. ఇప్పుడు ఓదెలా 1 చూసినప్పుడు ఇట్ వాజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్, నిజంగా జరిగిన ఒక స్టోరీ. అంటే విజువల్గా కానీ టెక్నికల్గా కానీ ఏదో ఒక బీభత్సమైన విఎఫ్ఎక్స్ చూపించడానికి స్కోప్ లేదు. ఇట్ వాజ్ లైక్ అ ప్లేన్, మనకి జరిగింది మన పక్కన జరిగిన స్టోరీ లాగా. బట్ ఓదెలా 2 మీరు ఇప్పటిదాకా చెప్తున్న దాని ప్రకారం అంతా ఒక సూపర్ న్యాచురల్ యూనివర్స్తో మనం ట్రావెల్ చేయాల్సి వస్తే ఇక్కడ విజువల్లీ అండ్ టెక్నికల్లీ చాలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కదా వెన్ కంపేర్ టు. డెఫినెట్లీ ఇంటూ 1000 folds ఎక్స్ట్రా ఇది. అంటే ఓదెలా 1లో ఇలాంటిది అస్సలు లేనిది. అంటే ఒక పల్లెటూరు కథ, అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ సినిమాకి అడిక్ట్ అయిన వాళ్ళకి ఓదెలా 1 ఇస్ లైక్ వెరీ న్యాచురల్ టు అస్, వెరీ యునో మనతో సింపుల్ అండ్ మనకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి అన్నట్టు అంటే you can see this happening in your neighbor. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఇప్పుడు ఇది కంప్లీట్ షిఫ్ట్ అయ్యేసరికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది కూడా అంటే మనం వినది ఏంటో కాదు, ఏదో ఎప్పుడు జరగని వినని విషయం అయితే కాదు ఇది. ఇందులో ఇంకా యూఎస్పీ ఏంటంటే మనకి ఒక సినిమా, ఇది ఒక మన పక్కన జరిగిన కథ, మన ఊళ్ళో జరిగిన కథ, మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన కథ, మన ఫ్యామిలీలో జరిగిన కథ, అలాంటి బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఈ సినిమాకి యూఎస్పీ ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనేది ఒకటి ఉంది కదా. కరెక్ట్ యూఎస్పీ పట్టారుగా, అసలు నమ్మకం మీద స్టోరీ, నమ్మకం మీద కథ.